ఇంకొద్ది గంటల్లో అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతుంది. వరల్డ్ కప్‌లో భాగంగా లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌కి అయితే చాలా వరకు హైప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ అనేటియి ఓడీఐ సీరీస్‌లు గానీ, టీ20 సీరీస్‌లు గానీ, టెస్ట్ మ్యాచ్‌లు గానీ ఆడవు కదా! ఓన్లీ వరల్డ్ కప్‌లో మాత్రమే ఆడతాయి. సో, అందుకోసమే ఈ మ్యాచ్ మీద అయితే హైప్ ఎక్కువ క్రియేట్ అయింది. ప్లస్ జియోపొలిటికల్ ఇష్యూ వల్ల కూడా ఈ 2 జట్లు ఆడుతున్నప్పుడు అయితే హై వోల్టేజ్ అయితే ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే ఇది పెద్ద మ్యాచ్ ఏం కాదు. ఎందుకంటే ఇది ఒక లీగ్ మ్యాచ్. లీగ్ మ్యాచ్‌లో ఏముంటుంది మహా అయితే 2 పాయింట్లొస్తాయి. ఆ గ్రూప్ స్టేజ్‌లో ఆల్మోస్ట్ ఇండియా, పాకిస్తాన్ అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్ ఎయిట్‌కి అయితే వెళ్తాయి. ఆ టైంలో ఇంత హైప్ అయితే ఈ మ్యాచ్ ఇవ్వడం అంత ఏం చెప్పుకోదగ్గ విషయం అయితే కాదు. జస్ట్ ఇండియా, పాకిస్తాన్‌కి ఉండే రైవల్రీ ప్లస్ వీళ్ళకు యుద్ధం ఇట్లాంటివి ఉంటాయి కదా! వాటి మీద బేస్ చేసుకొని మాత్రమే ఇలా హైప్ అయితే క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ వన్ సైడ్ ఇండియా అయితే విక్టరీ చేస్తుంది ఈ మ్యాచ్‌ని అయితే ఫీల్ అవుతున్నాను. మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ఐసీసీ వరల్డ్ కప్ టీ20లు మొదలుపెట్టిన నుంచి ఇండియా వచ్చేసి 7 సార్లు గెలిచింది. పాకిస్తాన్ వచ్చి ఒకసారి గెలిచింది. ఆ ఒకసారి కూడా దుబాయ్‌లో జరిగినప్పుడు మన ఇండియా వచ్చేసి 150 సంథింగ్ కొట్టినప్పుడు బాబర్ అజమ్ ప్లస్ రిజ్వాన్ వికెట్ పడకుండానే కొట్టేశారు. అదొక్కటి తప్పితే మిగతాటన్నీ ఇండియానే గెలిచింది. సో, ఈ టైంలో వచ్చేసి ఇండియా స్ట్రాంగ్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ 200 అయితే స్కోర్ చేస్తున్నారు. ప్లస్ గెలవడం కూడా ఎక్కువ సార్లు చూసాము. సిరీస్ కూడా ఒకటి కూడా ఓడిపోలేదు 1 ½ ఇయర్ నుండి. పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ గెలుస్తూనే వస్తుంది ఇండియా మాదిరిగానే. వాళ్ళు కూడా వరుసంగా 8 మ్యాచెస్ అలా గెలిచి ఉండారు. ఇండియా కూడా మంచి ఫామ్‌లోనే ఉంది. ఇక్కడైతే పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. బాబర్ ఆజమ్‌తో కూడిన మిడిల్ ఆర్డర్ కాబట్టి కొంచెం వన్‌డే మాదిరి ఉంటుంది. సో, వాళ్ళు ఒక 150 అలా కొట్టినా కొంచెం మేలే. మన ఇండియా అయితే 170, 190 దాకా వెళ్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. పాకిస్తాన్ వాళ్ళొచ్చేసి ఆ మిడిల్ ఆర్డర్ సమస్య వల్ల వీలైతే ఒక 180 కొట్టినా గానీ గొప్పగానే ఉంటుంది. బౌలింగ్ గూడా వాళ్ళదొచ్చేసి 5 స్పిన్నర్స్ మీదయితే ఉంటారు. మన ఇండియాకొచ్చేసి కుల్దీప్ యాదవ్‌ని ఆడించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదొక పెద్ద గ్రౌండ్ కాబట్టి ప్రేమదాస స్టేడియం. సో, ఇక్కడైతే స్పిన్నర్లదే ఛాన్స్ ఉంటుంది. పెద్ద గ్రౌండ్‌లో వచ్చేసి బ్యాట్స్‌మెన్‌లు 6 కొట్టాలని ట్రై చేస్తారు ఈ స్పిన్నర్లకి. ఆ టైంలో వచ్చేసి క్యాచులొచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి మనకి హర్షదీప్ సింగ్ కూడా ఓపెనర్స్ వికెట్ తీస్తాడు. కానీ అతన్ని తీసేసి కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా తారిక్ ఉన్నాడు కదా! వాళ్ళ బౌలర్. అతని మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి పాకిస్తాన్ వాళ్ళకి. కానీ వాళ్ళ దగ్గర తారిక్ కంటే కూడా మంచి బౌలర్ ఉన్నాడు అబ్రార్ అహ్మద్. మామూలుగా అతనే వాళ్ళకి మంచి స్పిన్నర్ అక్కడ చెప్పాలంటే. నవాజ్ వీళ్ళందరూ కూడా ఉంటారు. కాకపోతే ఏదో మిస్టరీ స్పిన్నర్ దాచిపెట్టినట్టు ఫీల్ ఇస్తున్నారు వాళ్ళు. మన ఇండియాకి వస్తే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళిద్దరికంటే గొప్ప స్పిన్నర్ ఏం కాదు. వాళ్ళేసే స్పిన్‌లో ఇతను జస్ట్ ఏదంటే బాల్ ఆపడం వల్ల కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది. సో, అది కూడా క్లియర్ చేసేదానికి నిన్న సూర్యకుమార్ యాదవ్ అయితే నెట్స్‌లో బౌలింగ్ ఏశాడు అభిషేక్ శర్మకి. సేమ్ అలాగే బాల్ ఆపేస్తాడు కదా! అలా మాదిరి. సో, పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఏందంటే ఆ స్పిన్నర్‌ని ట్యాకిల్ చేయలేనట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా చెప్పినట్టు మేము అభిషేక్ శర్మని ఆడించాలనుకుంటున్నాము. అప్పుడే మాకు అగైనెస్ట్ బాగా స్ట్రాంగ్‌గా ఉంటుందని పాకిస్తాన్ ఫీల్ అయ్యారు. సో, సూర్యకుమార్ యాదవ్ కూడా దానికి ఫన్నీగానే ఖచ్చితంగా ఆడిస్తామన్నట్టు చెప్పాడు. అది కూడా నెట్‌లో ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ ఈ మ్యాచ్‌లో ఉండే ఛాన్సే ఉంటుంది. ఇంకోటొచ్చేసి మన ఇండియాకి స్టార్టింగ్ వికెట్లు పడినాయంటే కొంచెం డౌన్ అయితది మ్యాచ్. ఎందుకంటే స్టార్టింగ్‌లో అభిషేక్ శర్మ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్నారు. ఆల్మోస్ట్ అభిషేక్ శర్మ కొట్టిన మ్యాచ్‌లు ఈ మధ్య మనం చూసినటియన్నీ. తర్వాత హార్దిక్ పాండ్యా వీళ్ళు మిడిల్ ఆర్డర్‌లో కొట్టాలన్నా స్టార్టింగ్ మంచి స్కోర్ ఉంటేనే కదా! టీమ్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11తో మాత్రమే రావాలనుకుంటే ఎందుకంటే విన్నింగ్ అయినారు కాబట్టి సేమ్ ప్లేయింగ్ 11తో రావాలనుకుంటారు. వాళ్ళొచ్చేసి సైమ్ అయూబు, నెక్స్ట్ వచ్చేసి ఫర్హాను, సల్మాన్ ఆగా, బాబర్ అజాము, ఉస్మాన్ ఖాన్, వికెట్ కీపరు షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఫహీన్ అష్రఫ్, షహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్. సో ఇక్కడ వచ్చేసి మొత్తం 5 స్పిన్నర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇండియాకి వచ్చామంటే ఇండియా కూడా సేమ్ ప్లేయింగ్ 11తో రావచ్చు. ఓన్లీ వన్ చేంజ్ ఉండొచ్చు. ఒకటి వచ్చేసి హర్షదీప్ సింగ్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్‌ని తేవడము. ఎందుకంటే స్పిన్ పిచ్ కాబట్టి ఆల్మోస్ట్ 90 మీటర్స్ అలా ఉంటాయి 6 లైన్స్. సో, ఇటువంటి చోట ఫాస్ట్ బౌలర్ కంటే స్పిన్నరే కొంచెము బావుంటుంది టీమ్ కాంబినేషన్స్‌లో. సో, టీమ్ వైస్‌కి వచ్చామంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డరు, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. సో, ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఒక పిచ్‌ని బేస్ చేసుకొని. ఇంకోటంటే ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది. ఒకవేళ వర్షం పడితే అక్కడ వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు ఆ వెన్యూలో. అలా జరగకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు శివరాత్రి మనకైతే
వాళ్ళ కాలరాత్రి కావాలని నేనైతే అనుకుంటున్నాను. ఒక భారీ మార్జిన్‌తో మనం గెలవడం కానీ, లేకుండా అంటే ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు మనం ఎక్కువ వికెట్స్ తేడాతో ప్లస్ ఓవర్లు మిగిలించి కొట్టడం కానీ అలా జరగాలని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.